ఏంటి కరెంటు స్తంభంలో నిలబడ్డారు? ఓడవండి. హ్మ్. హలో ఎక్స్క్యూజ్ మీ. నేను ఆ ఇంటికి ఎల్లరకబాలుని ఈ ఇంటికి కాదు. అది తెలుసుకో. ఆ. హ్మ్? అరే పని చేస్తున్నాం కదా. పూజ కదా దులిపేస్తాం. ఆ మాత్రం దానికి అంత పని చేయాలా? ఇదిగో చూడు. అనే 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 ఈ పనులు నీకెందుకన్నయ్య? నేను చేస్తానుగా. పర్లేదు శివరాం, ఈ పని నాకు పాతదే, చేతనైంది. పైగా ఇప్పటి నుంచి మనకి పని వాళ్ళు ఎవరు ఉండరు. మన పనులు మనమే చేసుకోవాలి శివ. మీరే అలవాటు చేసుకోవాలి. రామలక్ష్మికి పెళ్లి జరిగిందన్న ఆనందం అరగంట కూడా ఉండనేకుండా ఈ పరిస్థితికి తీసుకొచ్చింది ఆద్య. మన కుటుంబంలో కలిసిపోవడానికి వచ్చిన ఆద్య మనల్నే ఇలా విడదీసి వీధికి ఈడిస్తుందని కల్లో కూడా అనుకోలేదురా రఘు. బాధపడకమ్మా. అలాగే ఈ విషయాన్ని రామలక్ష్మికి తెలియనివ్వకండి. ఆనందంగా అత్తారింట్లో అడుగుపెట్టిన తనకి పుట్టింటి బాధ భారం కాకూడదు. కానివ్వండి. కాఫీ తెమ్మని మీరే కదా అడిగారు. అంటే రామా, నాకు నీ ముద్దు కావాలనిపించింది. ఏంటి? కిస్ కిస్, కే ఫర్ కిస్. అందుకే ముద్దు కావాలని ధైర్యంగా అడగలేక కాఫీ అని కేకేశాను. రామా, గుర్తుపెట్టుకో, ఇక పైనుంచి నాకెప్పుడు ముద్దు కావాలన్నా కోడ్ లాంగ్వేజ్లో సి ఫర్ కాఫీ అంటాను. నువ్వు కే ఫర్ కిస్ అనుకొని పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చేయాలి, సరేనా? పోండి సార్, మీరు మరీ బూతులు ఎక్కువ మాట్లాడుతున్నారు. బూత్ రామా, ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివి. పెళ్ళాన్ని ముద్దడగడం భర్తగా నా మొదటి హక్కు. నువ్వు దీన్ని కూడా సెన్సార్ చేసేలా ఉన్నావు. సరిగాని ఒక ముద్దు పెట్టే. నేను పెట్టను. పెట్టవా? పెట్టను. సరే సరే, పెట్టవు కదా. పెట్టను. పంతులు గారు, ముహూర్తం ఎప్పుడు నిర్ణయించారండి? ఇవాళే రాత్రి 9:40 అంటున్నారు పంతులు గారు. అయ్యో, ఇవాళ ఏంటండి? ఇవాళైతే మరి వ్రతం ఎలాగా? వ్రతమా? వ్రతమేంటి? అంటే కొడుకు కోడలు బాగుండాలని చెప్పి వాళ్ళ చేత సత్యనారాయణ వ్రతం జరిపిస్తానని నేను మొక్కుకున్నానండి. అయినా ఈ వ్రతాల జోలికి నువ్వెందుకు వెళ్ళావే? పోన్లే నాన్న, శోభనం తర్వాత వ్రతం పెట్టుకుంటే సరిపోతుందిగా, అంతేగా. అయ్యో అపచారం బాబు. ముందు వ్రతం అయ్యాకే శోభనం జరిపించాలి.
చూస్తారేంటి పంతులు గారు, వ్రతానికి ఒక మంచి ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. అమ్మా, రేపు ఉదయం 10:45 బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. ఆ టైంలో సత్యనారాయణ వ్రతం చేయించండి. రవీంద్ర గారు, ఏదైనా అవసరం ఉంటే నాకు కబురు చేయండి. అలాగే పంతులు గారు. తీసుకోండి బాబు. ఉంటానండి. మంచిదండి. మావయ్య, చెప్పమ్మా. వ్రతానికి మా అమ్మ నాన్నల్ని కూడా పిలుస్తారా? మామూలుగా అయితే ఖచ్చితంగా పిలవాలమ్మా. కానీ మీ అమ్మా నాన్న కలిసి వస్తారా? ఆ అవకాశం లేదు కదా. పెళ్లి తర్వాత మొదటగా ఈ వ్రతం చేస్తున్నాను. అమ్మ నాన్నలు కూడా ఉంటే బాగుంటుంది కదా. మావయ్య, ఎలాగైనా వాళ్ళని మీరే పిలవాలి. దీని మొక్కు పెద్ద చిక్కు తెచ్చిపెట్టిందే.